ది ఛానల్ తేజ్ రియాక్ట్స్ తెలుగు. ఎందుకు చూస్తున్నావు? ఇటు చూడు. ట్రై నాట్ టు లాఫ్ ఛాలెంజ్ చేయబోతున్నాం ఈ రోజు. ఇది ఈ రోజు అవసరం దీనికంటే. బికాజ్ వాటర్ ఇన్ మౌత్. లెట్ us go. అబ్బా ನನ್ನ ಮರಲ್ಲಿ ತುಂಬಾ ತೆಂಗಿನಕಾಯಿ ಬಿದ್ದಿದ್ದೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ತೆಂಗಿನಕಾಯಿಯಲ್ಲಿ ಇದೆ ಬಂದಿಲ್ಲ, ತುಂಡಾಯ್ತು. ಅವಾಗ್ಲ ನಾನು ಕಾಯ್ತಾ ಇದ್ದೀನಿ ಗೊತ್ತುಂಟಾ, ನನ್ನ ತೆಂಗಿನಕಾಯಿ ಎಲ್ಲಿ ರಾಶಿ ಇರ್ತಾರಲ್ವಾ, ನಾನು ಯಾವಾಗ ಸರ್ಚ್ ಮಾಡ್ತೀನಿ ಪೊಂಗು ಬಂದಿದ್ದ ಅಥವಾ ಪೊಂಗು ಬಂದಿದ್ದ ಅಂತ. మరి నీళ్లు బయటకు వచ్చే అంత నవ్వు రాలేదులే కానీ ఆ బూతులేంటండి? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని. అది మన భాషలో బూత వచ్చు కానీ పరభాషలో ఏదో కాయే. అది కాయ. सीएफ के पेपर मैम को दिए ना, केकशा मैम को. हाँ मैम, केकशा मैम को दिया तो मैम ने क्या किया मुझको, आई लव यू मैम. అయిపోయింది, బతికైపోయింది. ఇంకా వాడు చెప్తే చెప్పాడు కానీ వీడు ఏదన్నా చెప్పి కవర్ చేయొచ్చు కదా. ఐ లవ్ యూ చెప్పిన నెక్స్ట్ సెకండే కట్ చేస్తే ఒకవేళ నిజంగా మేడం ఒప్పుకుంటే ఆ ఊహ ఎంత బాగుందో కదా. అమ్మా ఇట్రా, నువ్వు ఇక్కడ రా. ఓకే, ఏంటి బిగ్ టికెట్ చూసావా? मैम तेलुगु रादु. తెలుగే కదా, ఈ ఒక ముక్కే వచ్చు. కానీ యాంకర్ ఏంది అంత యాటిట్యూడ్ తోటి పిలిచింది. అమ్మా ఇట్రా అమ్మా నువ్వు. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నో లాఫ్. ఇప్పుడు దాకా 3 రీల్స్ నో లాఫ్. కట్ కూడా నవ్వించే మీమే లేదు. వాడు బాల్ తీసుకొని కొట్టకుండా అంతా దేవుడి పైన భారం వేస్తే ఎట్లా బ్రో? దేవుడి పైనే భారం వేసాం. బాల్ నీ దగ్గరకు వచ్చింది తీసి కొట్టాలన్నా కొట్టాలి కదా. వాడు ఇంకా సైడ్ జరుగుతుంది, అదేదో పడేసినట్టు. దేనికంటే వీళ్ళు తగలబెట్టండి సార్. నిరంజన్ గారు. Yes, Abhi, you have won the toss. What have you decided? I will decide what part this is a pre-first stand. What is the reason behind it? This is not a reason that plays are respects are ball but fine. That's right. And just tell the excitement about this tournament. This is very beautifully organized tournament, Ami Devlika Trophy. Yeah, this is not let's well current. So nice argument for that's Mangesh or Plumangers. And what are the expectations from your side? Your players, which are the big guys? Your big guys have so many expectations, but successful 100%. Yeah, thank you very much. And వాడు థమ్స్ అప్ బాటిల్ తోటి వచ్చి కూర్చున్నప్పుడే అనుకున్నా నో వన్ క్యాన్ డీకోడ్ ఇట్. కెన్ యూ? లాస్ట్ కి ఏదో మంగేష్ అని అదొక్కటి అర్థమైంది అంతే. మిగతా అంతా ఒక్కటి నవ్వు తెప్పియట్లేదు. పెద్ద సమస్య వచ్చి పడింది. లెట్స్ సీ ఉప్పల్ వాళ్ళు నవ్వు తెప్పిస్తాడు మనకి. ఇప్పుడు ఏం చేయాలండి? ఇట్లా పట్టుకొని నిలబడాలి అంతే. ఇక్కడ నిలబడు. అట్లా అంతే. గ్లాస్ టచ్ అట కావద్దు, గ్లాస్ కు టచ్ కావద్దు, దీని మీద ఉండాలి. స్కై టైల్ గైస్, స్కై టైల్ భయం అవుతుంది గాయస్ నాకు. ఏం చేస్తారేమో ఫ్రెండ్స్, చూడండి ఇది. ఫస్ట్ టైం ఎక్కుతున్నా దేవుడా. వామ్మో ఫస్ట్ టైం గాయస్ నేనైతే. వద్దు, అటు పడిపోతాడు. A few moments later. వద్దు తల్లి నాకు, వద్దురా నాయన. We enjoyed a lot, sir. ఫన్నీ గుండింది బట్ నాట్ యాజ్ మచ్ యాజ్ వి ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు ఇంత టేస్ట్ గల మజ్జిగ ఎక్కడ చూసారు మీరు? అంటే రూపాయికి రాదు కదా ఎక్కడ మనకి. బాగానే ఉంది కదా.
మీ ఊర్లో కుక్కలు లాంటివి ఉంటాయా? కుక్కలు ఉంటాయి కదా, ఆ కుక్కలు మేము ఏం చేసామంటే ఇంతకుముందు కుక్కలు వచ్చి పట్టుకెళ్ళిపోయారు కదా, ఆ కుక్కలన్నీ మేము చోట గ్యాదర్ చేసి వాటిలో పాలు పిండి మజ్జిగ చేసి మీకు ఇచ్చాం. ఈ ప్యాకెట్ కుక్క మజ్జిగ అనమాట. ఇది కుక్క మజ్జిగ ప్యాకెట్. కుక్క మజ్జిగ ప్యాకెట్. ఒక నిమిషం ఆగనంకులు, అసలు ఏ ఊరు? ఒక నిమిషం ఆగనంకులు. కుక్క మధ్య నాకు బాస్తావా? నేను అప్పటికన్నా ఇష్టమైన నాకేందో ఒక రకంగా కాదండి, జీలకర్ర వేసాను. ఒక నిమిషం తెలియదు. ఏను అసలు ఏంది అప్పటికే నాకు అనుమానం వచ్చేసింది నేనేనా? అసలు ఏంది అప్పటికే నాకు అనుమానం వచ్చేసింది నేనేనా? ఇప్పుడు మీరు బర్రె మధ్య ఒక నిమిషం ఆనంకులు, బర్రె మధ్య తాగారు మీరు? బర్రె మధ్య అవి బర్రె మధ్య కదా? కాదంకులు, బర్రె మధ్య తాగుతారుగా మీరు? అవును, కుక్క మధ్య తాగితే ఏమైంది అంకులు? అది చలవంకులు కుక్క మధ్య. రారా బాబు, నాకు ఆయన ఫస్ట్ తాగి సూపర్ ఉంది అన్నాడు. కుక్క మజ్జిగ అని చెప్పాం కదా. రెండు కూర్చోండి అన్న కూర్చోబెడితే టేస్ట్ గల మజ్జిగ ఎక్కడ చూసారు మీరు? ఆ కుక్కలు మేము ఏం చేసామంటే ఇంతకుముందు కుక్కలు వచ్చి పట్టుకెళ్ళిపోయారు కదా, ఆ కుక్కలన్నీ మేము చోట గ్యాదర్ చేసి వాటిలో పాలు పిండి ఈ ప్యాకెట్ కుక్క మజ్జిగ అనమాట. ఇది కుక్క మజ్జిగ ప్యాకెట్. కుక్క మజ్జిగ ప్యాకెట్. ఒక నిమిషం ఆగనంకులు, ఒక నిమిషం. కుక్క మధ్య నాకు బాస్తావా? నేను అప్పటికన్నా ఇష్టమైన నాకేందో ఒక రకంగా ఉండేది చెప్పాను. కాదండి, జీలకర్ర వేసాను. బయటికి ఏం చెప్పలేదు. బాగుంది అన్నాడు కుక్క మధ్య. అప్పటికే అంటే ఓకే సూపర్. దానికి ఒక్క రీల్ దొరికింది మనల్ని ఉత్తేజపరిచేది కుక్క మజ్జిగ. దారి తప్పి నేలుగు పిల్ల ఉన్నాం. వాడు తిట్లా కూడా వాడు హ్యాండ్ వేవ్ చేయడం అయితే ఆపుతలేడు. ఈ స్టిల్ హాయ్ హాయ్. ఇంకోటి మీరు గమనియాల్సింది ఏంటంటే అతను ఆర్సీబీ ఫ్యాన్. ఎందుకు చెప్పనా, వీళ్ళు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడతారు. వీడు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషన్ కిషన్, నితీష్ కుమార్, హెన్రిచ్ కృష్ణ, వీళ్ళందరూ ప్రాక్టీస్ మ్యాచ్ల్లో 20 ఓవర్లకు 250, 260 కొడతా ఉంటారు. బౌలర్ కాన్ఫిడెన్స్ మొత్తం దెబ్బతీసేది వీళ్ళే. బౌలర్ కాన్ఫిడెన్స్ మొత్తం వీళ్ళు ప్రాక్టీస్ సెషన్ లోనే దెబ్బతీస్తారు. వాళ్ళు ఏంది కొడుతున్నారు ఏందిరా బాబు, అలాగే సగం కాన్ఫిడెన్స్ ఆడ బాగొడతారు వీళ్ళు. వీళ్ళకి ప్రాక్టీస్ సెషన్ లో పెట్టకూడదు, అది సగం కాన్ఫిడెన్స్. కానీ ఒకసారి ఆలోచిస్తే అదే నిజం అనిపిస్తుంది. ప్రాక్టీస్ చేసే వెళ్ళని అంత కొడితే మ్యాచ్ కి వచ్చేసరికి మీ అమ్మ నేను వేసి వేస్ట్ ఇంకా అనిపిస్తుంది. స్ట్రాటజీలు, ప్లాన్లు, తొక్క, తోటకూర, మట్టి, మసాలా ఏం ఉండవు మేడం. అభిషేక్ వస్తాడు, కొల్లాడిస్తాడు. ట్రావిస్ హెడ్ వస్తాడు, తాట తీస్తాడు. ఇషాన్ కిషన్ వస్తాడు, ఇష్టం వచ్చినట్లు ఆడతాడు. రెడ్డి గారు వస్తారు, ర్యాంప్ ఆడిస్తారు. వీళ్ళంతా మిస్ అయ్యారు అనుకో. కాటేరా మా కొడుకు క్లాస్ అని వస్తాడు. ఇంకా ఆ తర్వాత ఏమవుతుందో ఆ దేవుడికి తెలుసు. కానీ అందరు ప్లేయర్స్ ఏమో కానీ ఇషాన్ కిషాన్ ఇష్టం వచ్చినట్టు ఆడతాడు. ఎంపైర్ అవుట్ ఇవ్వకపోయినా మనోడే వెళ్ళిపోతాడు ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు నేను నవ్వుకి ఏమైందో రూమ్ లో మీరే చూడండి. ఇంకో లైట్ మీద నా మరకలు కనిపిస్తున్నాయి. వాటర్ డ్రాప్లెట్స్ మైక్ మీద పడ్డాయి, స్క్రీన్ మీద పడ్డాయి. ఎస్ బ్రోస్, ఈ రోజుకంతే కలుద్దాం ఇంకో ఫన్నీ వీడియోతో. అండ్ ఎస్ వెళ్లే ముందు ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. మన ఛానల్లో ఇలాంటి కంటెంట్ వస్తూనే ఉంటుంది. అండ్ ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. ఈ రోజుకంతే బాయ్.